ఫ్యాక్ట్ నెంబర్ 1 డూమస్ బీచ్. దీన్నే ఎస్పరింగ్ డెడ్ బీచ్ అని కూడా అంటారు. గుజరాత్‌లో ఉన్న డూమస్ బీచ్ ఇదొక క్రిమేషన్ గ్రౌండ్ పైన బిల్డ్ అయిందని మీకు తెలుసా? నైట్‌లో బీచ్ దగ్గరికి వెళ్తే కొన్ని విచిత్రమైన శబ్దాలు, అలాగే కొన్ని మాటలు వినిపిస్తున్నాయంట. వాటిల్లో కొన్ని 'హే టర్న్ బ్యాక్, డోంట్ వాక్ ఎలోన్' అని విస్పర్స్ వింటుండగా చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు. అలాగే లోకల్ డాగ్స్‌కి ఏం తెలుసు? నైట్‌లో బీచ్ డైరెక్షన్‌కి వెళ్ళకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయంట. అలాగే చాలామంది ట్రావెలర్స్ చాలా సార్లు ట్రై చేశారంట నైట్‌లో షూట్ చేయడానికి. కానీ వీడియోలో రాండమ్ షాడోస్, అలాగే కొంతమంది షాడోస్ అది కూడా హ్యూమన్ హైట్ కన్నా 3-4 ఫీట్స్ ఎక్కువున్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 2 బహంగల్ ఫోర్ట్. దీన్నే ది ఫోర్ట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు. సన్‌సెట్ అయ్యాక ఎలాంటి వైల్డ్ లైఫ్ రిజర్వ్ అయినా క్లోజ్ చేస్తారు అని మీకు తెలుసు. కానీ బహంగల్ ఫోర్ట్ గవర్నమెంట్ సన్‌సెట్ టైంకి ఫోర్ట్‌లో ఒక తాంత్రిక్ క్రూస్ ఉందని లోకల్ లెజెండ్స్ చెప్తున్నారు. ఒక తాంత్రిక్ ఒక ప్రిన్సెస్ మీద ఒక స్పెల్ రిలీజ్ చేశాడు. ఆ స్పెల్ మిస్‌ఫైర్ అయ్యి తనకే రివర్స్ అయ్యి చనిపోయాడు. చనిపోయే ముందు క్రూస్ వేశాడు ఒక శాపం. ఈ ప్లేస్‌లో ఎప్పుడు శాంతి, అలాగే నైట్ వచ్చిన వాళ్ళు తర్వాత రోజు మార్నింగ్‌కి కనిపించకుండా మాయమైపోతాదని ఒక శాపం అయితే ఇచ్చాడు. అలాగే నైట్ టైమ్ అలా ఎళ్ళేవాళ్ళు ఆ దర్వాజా మీద నాక్ సౌండ్ వినేవారంట. ఇన్‌సైడ్‌లో ఆడవాళ్ళు ఏడుస్తున్న సౌండ్‌లు కూడా వినిపించేవంట. దాన్నే బహంగల్ ఫోర్ట్ ఇండియాలో నంబర్ 1 హాంటెడ్ ప్లేస్ అని అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 3 వెస్ట్ బెంగాల్ అయిన డార్జిలింగ్ ఫారెస్ట్‌లో ఫాగ్‌లీ విజిబిలిటీ ఓన్లీ ఫ్యూ మీటర్స్. అక్కడ ఉండే ఫారెస్ట్ గార్డ్స్ కూడా చెప్పిన సింగిల్ లైన్. "వి సా ఎ బాయ్ వాకింగ్ బట్ వితౌట్ ఎ హెడ్." ఈ ఫారెస్ట్‌లో చాలా మర్డర్స్ అయితే జరిగాయి. అలాగే చాలామంది ఫారెస్ట్‌కెళ్ళిన వాళ్ళు కనిపించకుండా మాయమైపోయేవారంట. లోకల్ పీపుల్స్ నైట్‌లో రోడ్డు మీద వెళ్ళరు. అలాగే వుడ్‌కట్టర్ చెప్పిన దాని ప్రకారం నా బైక్ బ్యాక్ సైడ్ సీట్‌లో ఎవరో కూర్చున్నట్టు ఉండేదంట. కానీ కెమెరాలో రికార్డ్ చేసి చూస్తే ఎవరు కనిపించేవారు కాదంట. దాన్నే డౌన్ హిల్ గోస్ట్ ట్రైల్స్ ఫేమస్ అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 4 ఢిల్లీ కంటైన్మెంట్ ది లేడీ ఇన్ వైట్ శారీ. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన. నైట్ టైమ్ డ్రైవ్ చేసే క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ ఢిల్లీ కంటైన్మెంట్ పాస్ అయ్యేటప్పుడు డ్రైవర్స్‌కి మోస్ట్ కామన్ వార్నింగ్. వైట్ శారీలో లిఫ్ట్ అడుగుతుంది. కానీ డోంట్ స్టాప్. కార్ స్పీడ్ పెంచితే ఆ లేడీ కూడా అదే స్పీడ్‌లో పక్కనే పరిగెట్టుకుంటూ వస్తున్నట్టు చాలామందికి కనిపించేదంట. ఈ లేడీ ఎవరు? ఒకసారి హిట్ అండ్ రన్‌లో చనిపోయిన వుమెన్ గోస్ట్ అంటారు. బట్ ప్రూఫ్ ఓన్లీ ఎక్స్‌పీరియన్సెస్. ఫ్యాక్ట్ నంబర్ 5 డి సౌజా చావ్. దీన్నే వాటర్ స్పిరిట్ అని కూడా అంటారు. ముంబైలో ఒక స్మాల్ చావ్ అంటే ఒక నుయ్య అని అర్థం. దీన్నే వాటర్ స్పిరిట్ అని కూడా అంటారు. ముంబైలో ఒక స్మాల్ వెల్. ఒక వుమెన్ యాక్సిడెంట్‌గా వెల్‌లో పడి చనిపోయింది. ఆ రోజు నుంచి నైట్‌లో వెళ్ళిన ఆ రోజు నుంచి నైట్‌లో ఆ వెల్ దగ్గరికెళ్తే వాటర్ సౌండ్ పెరగడం, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ చెప్పిన దాని ప్రకారం నేను షాడో చూశాను. వెల్ ఎడ్జ్‌లో సమ్‌వన్ స్టాండింగ్. అప్రోచ్ అయ్యాక మిస్సింగ్. ఈ ప్లేస్ ముంబైలో మోస్ట్ ఫియర్డ్ వెల్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నంబర్ 6 రామోజీ ఫిల్మ్ సిటీ. దీన్నే ది రియల్ హాంటెడ్ సెట్ అని కూడా అంటారు. షూటింగ్ సెట్స్‌లో ఒక్కొక్కసారి మిర్రర్స్ క్రాక్ అవ్వడం, లైట్స్ సెల్ఫ్‌గా ఆఫ్ అవ్వడం, అలాగే లేడీస్ డ్రెస్సింగ్ రూమ్స్‌లో కొన్ని వస్తువులు మిస్ అవ్వడం, అలాగే వాళ్ళని జుట్టు పట్టుకొని లాగడం లాంటివి జరిగేవంట. సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు సెవెరల్ స్టోరీస్. అక్కడ చనిపోయిన సోల్జర్ స్పిరిట్స్ ఉన్నాయని అంటారు. ఒక డైరెక్టర్ ప్రకారం షాట్ ఓకే కట్. బట్ కెమెరాలో ఎక్స్ట్రా షాడో కనిపించింది. అదే రామోజీ ఫిల్మ్ సిటీ ఇండియాలో మోస్ట్ యాక్టివ్ హాంటెడ్ ఫిల్మ్స్ సెట్. ఫ్యాక్ట్ నెంబర్ 7 కుల్దాదా విలేజ్. దీన్నే ది క్యూస్డ్ ల్యాండ్ అని కూడా అంటారు. అంటే శాపం విధించిన భూమి అని.
ఎంటైర్ విలేజ్ ఒక రోజులో ఎంటీ అయిందంటే నమ్ముతారా? అది నిజం. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక క్రూయల్ దివాన్ ఒక గర్ల్‌ని ఫోర్సిబుల్ మ్యారేజ్‌కి ట్రై చేశాడు. విలేజ్ వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ప్లేస్ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఒక శాపం అయితే ఇచ్చారు. ఎవరైనా ఈ విలేజ్‌లో సెటిల్ అయితే వారికి శాంతి అన్నది ఉండదని. టూరిస్ట్స్ నైట్‌లో చాయ్ స్మెల్, ఫుట్ స్టెప్స్ ఉన్నదని చెప్తారు. కానీ అక్కడ ఉన్నవన్నీ ఎంప్టీ హౌసెస్. ఫ్యాక్ట్ నెంబర్ 8 లంబీ దే హార్ మైండ్స్. దీన్నే స్క్రీమ్స్ ఆఫ్ థౌజండ్ సోల్స్ అని కూడా అంటారు. ఇది మన ఇండియాలో అయిన స్టేట్లో ఉన్న ఉత్తరాఖండ్లో కోల్ మైన్స్ ఎక్స్ప్లోజన్లో 1000+ పీపుల్స్ చనిపోయారు. ఆ రోజు నుంచి నైట్లో లోకల్స్ వాళ్ళు ఏడుస్తున్నట్టు శబ్దాలైతే వింటున్నారంట. ఒకళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నైట్ 2 AM నేను బైక్లో డ్రైవ్ చేస్తున్నా, బ్యాక్ సీట్లో వెయిట్ ఫీల్ అయ్యా, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేదు. ఈ మైన్స్లో 7 PM తర్వాత వెళ్ళడం బ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 9 నేషనల్ లైబ్రరీ అయిన కలకత్తా. దీన్నే గోస్ట్ రీడర్స్ అని కూడా అంటారు. సెక్యూరిటీ గార్డ్స్ చెప్పిన దాని ప్రకారం బుక్స్ అనేవి దానికవే కదులుతాయి. అలాగే ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. నైట్ షిఫ్ట్లో చూసి ఫెయింట్ అయిపోయాడంట. దానికి రీజన్ వచ్చేసి ఒక యాంగిల్లో ఉన్న బ్లాక్ షాడో వెళ్ళడం. ఈ లైబ్రరీలో బ్రిటిష్ టైంలో చాలా సీక్రెట్ టనల్స్ అనేవి ఉన్నాయని అక్కడ లోకల్స్ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10 శనివారద. దీన్నే ది సేవ్ మీ ఇకో అని కూడా అంటారు. హిస్టరీలో ఒక బాలరాజు అసాసినేషన్ జరిగిందని తెలుసా? నైట్లో ఫోర్ట్లో మాత్రమే పీపుల్ అవుట్ సైడ్కి కాకా మళ్ళీ వచ్చావా అని ఒక వాయిస్. ఫుల్ మూన్ నైట్లో వాయిస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్నే శనివారద అని కూడా అంటారు. ఇది బిగ్గెస్ట్ పారానార్మల్ యాక్టివిటీ ఇన్ మహారాష్ట్ర. 10 ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్ చేయండి. దాని గురించి ఫుల్ వీడియో చేస్తా.